నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? దసరా హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, పండగకి ఊరెళ్తున్నారా? సో ఈరోజు వీడియోలో అయితే నేను ఒక క్రాఫ్ట్ వీడియో అన్నమాట. ఇది పేపర్స్, కలర్ పేపర్స్ యూజ్ చేసి బతుకమ్మని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. చూడండి, ఎప్పుడైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు స్కూల్లో పిల్లలకి కానీ అలా యూజ్ అవుతుంది. సో దీనికోసం అయితే నార్మల్గా స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయి కదా మనకి కలర్ పేపర్స్, వాటిని తీసుకొచ్చుకున్నాను నేనైతే. సో ఈ పేపర్ లెంత్ 30x20-25 సెంటీమీటర్స్ అలా ఉంది. సో ఆ పేపర్ని ఫుల్గా తీసుకున్నాను, నేను కంప్లీట్ పేపర్ తీసుకున్నాను. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫోల్డింగ్, సో ఎగ్జాక్ట్గా ఈ మెథడ్ అయితే ఫాలో అయిపోయండి. ఫోల్డింగ్ అంతా కూడా మీకు ప్రాపర్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే బతుకమ్మ కోసం ఒక 5-6 కలర్స్ అలా తీసుకొచ్చాను పేపర్స్. ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఒక్కొక్క లేయర్, ఒక్కొక్క రోకి ఒక్కొక్క కలర్ పెట్టుకుందామని చెప్పేసి తీసుకొచ్చాను అన్నమాట. సో ఈ వీడియో నేను కూడా చూశాను యూట్యూబ్లో, ఒకసారి ఎప్పుడో చూశాను. బట్ నాకు ఇప్పుడు యూజ్ అయింది. అప్పుడు చూసిన పర్పస్ వేరే యాక్చువల్గా, అంటే బతుకమ్మది కాదు, వేరే దానికోసం చూశాను, లైక్ డెకరేషన్ దానికోసము. సో అది ఇప్పుడు దీనికి సెట్ అవుతుంది అని అనిపించి ఇలా ట్రై చేశాను. బట్ బాగుంది, బాగా వచ్చింది. సో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చేస్తున్నాను వీడియో. సో చూసారు కదా, ఇలా అన్నీ మనం తెచ్చుకున్న కలర్స్ అన్నీ కూడా సో ఈ రకంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. వీటిని ఎండ్స్ని అటాచ్ చేస్తూ గ్లూతో కానీ గమ్తో కానీ అయితే ఇలా అతికించేసుకోవాలి. అప్పుడు ఇలా రౌండ్గా షేప్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇవి ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే మనం ఒక్కొక్క రో పైకి వస్తున్న కొద్దీ కొంచెం లెంత్ కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి అవుట్లుక్, ఫినిషింగ్ లుక్ అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట. కలర్స్ అన్నీ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు బతుకమ్మ అవి ప్లేస్ చేయడానికి అయితే నేను కింద బేస్, ఇది మనము కేక్ కట్ చేసిన తర్వాత ఉండిపోతుంది కదా బేస్, సో అదన్నమాట, అది తీసుకున్నాను. సో దానికి ఒక పేపర్ అయితే స్టిక్ చేసేసి ఇలా ఫస్ట్ గ్రీన్ కలర్ది అయితే స్టిక్ చేశాను నేను. సో దాని తర్వాత అయితే ఇది ఆరెంజ్ కలర్. సో 1 by 1 అది ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన ఒక పేపర్ అలా స్టిక్ చేసుకొని గమ్ అప్లై చేసేసి మనం స్టిక్ చేసుకుంటే, మధ్యలో పేపర్ ఎందుకంటే ఇవి మనం ఏవైతే ఈ ఫోల్డ్ చేసి ప్రిపేర్ చేసామో పేపర్స్, అది డిస్టర్బ్ అవ్వదు అనమాట. వాటి షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా హోల్డ్ అవుతుంది. అందుకోసమే అలా పేపర్ని అయితే పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఫైనల్గా పైన ప్లెయిన్గా కనిపించకుండా ఒక రెడ్ కలర్ పేపర్ని చిన్నగా దీపం లాగా కట్ చేసి అయితే స్టిక్ చేసి పెట్టేశాను అన్నమాట. ఇది ఫైనల్ లుక్. నాకైతే దీన్ని చూసిన తర్వాత పెళ్ళైన కొత్తలో ఫస్ట్ బతుకమ్మకి అత్తమ్మ వాళ్ళు బతుకమ్మ అండ్ పలహారాలు తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. అదే గుర్తొచ్చింది. అంటే తెలంగాణ సైడ్ ఇది ఒక ఆచారం లాగా అన్నమాట, ఫస్ట్ బతుకమ్మకి అలా చేస్తారన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.